హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నష్టం అందరికీ స్టార్ట్ భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న గురించి భయ్య. నిజానికి ఎన్టీఆర్ అన్న గురించి కంటే ఎన్టీఆర్ అన్న లుక్ గురించి మాట్లాడాలి. పర్టికులర్గా ఈ లుక్ గురించి అసలు బ్రూస్లీ మాదిరి ఉన్నాడు భయ్య. నాకైతే మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. ఈ ఎడిట్ ఎవరు చేశాడో కానీ వానికి దండం పెట్టినా తప్పులేదు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ కలిపి అయితే ఏ మాదిరి తెలుస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే నేను ఎందుకు పర్టికులర్గా డ్రాగన్ సినిమాలో ఇలాంటి లుక్కే ఉంటుంది నేనైతే అనుకుంటున్నానంటే, నిజానికి మనము మొన్న దేవరా ప్రమోషన్స్ అంటే జపాన్లో దేవరా ప్రమోషన్స్ గురించి మనం చూసాము. అందులో ఒక స్టెప్ అయితే వేసాడు ఆయుధ పూజ సాంగ్, అంటే ఒక పొట్టైన పక్కలో. అయితే ఆయన దగ్గర మన ఎన్టీఆర్ అన్న చాలా సన్నగా కనిపించాడు భయ్. అసలు ఆ లుక్లోనే నేను చాలా నిజంగా నాకు మెంటల్ ఎక్కింది. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఆయన అంత సన్నగా చూడడము, ఇది నేను ఒకనే గమనించినాను. చాలామంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా బాగానే గమనించింటారు. ఎందుకంటే ఆయన సన్నగా అయ్యాడు, చాలా వరకు సన్నగా అయ్యాడు. ఆ సన్నగా అయ్యేది ఈ ఫోటో ఆ తర్వాత రావడము నాకైతే నిజంగా రెండు ఒక్కసారి ఊహించుకుంటే మాత్రము, ఒకవేళ డ్రాగన్ సినిమాలో ఇలాంటి లుక్తోనే ఇలాగే కనిపిస్తే మాత్రం అసలు ఒక్కొక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ షర్ట్లు ఎగరేయడం కాదు భయ్య, షర్ట్లు చింపేసుకుంటారు. ఇందులో ఎటువంటి డౌటు లేదు. నాకు నిజంగా బ్రూస్లీని మించి అనిపించింది భయ్య. అంటే బ్రూస్లీని మించి అని కాదు కానీ నాకు ఆ లుక్లో మాత్రం అసలు బ్రూస్లీని మించి అనిపించింది. నాకు వేరే లెవెల్ అనిపించింది భయ్య. నిజంగా చూస్తుంటేనే నాకు మెంటల్ ఎక్కుతుంది. అసలు ఇలాంటి ఒక లుక్తో ఒక సినిమా చేస్తే ఎలా ఉండబోతుంది, అసలు డ్రాగన్ సినిమా ఇదే లుక్తో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడానికి 99% అవకాశాలు ఉన్నాయి భయ్య. ఎందుకంటే ఆ సినిమా కూడా మనకు 3 దేశాల మధ్య జరుగుతుంది. చైనా, భూటాను, మన పాకిస్తాన్ మధ్యలో 3 దేశాల మధ్య జరుగుతుంది. నేను ఖచ్చితంగా ఈ లుక్లోనే ఉంటుంది సినిమా మొత్తం అని నేనైతే అనుకుంటున్నాను భయ్. అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.